श्रीयुतां श्रीगुरुर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललित श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय హరే కృష్ణ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసభలోకి ఈ రోజు మనము శ్రీకృష్ణుడు మిత్రవిందని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన స్వయంవరానికి వెళ్ళి మిత్రవిందని తీసుకొని వస్తాడు అనమాట. ఆ కథని చెప్పుకుందాం. సో రుక్మిణీదేవి తర్వాత జాంబవతి తర్వాత సత్యభామ తర్వాత కాళింది. ఈ ఇంతమందిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మిత్రవిందని పెళ్లి చేసుకోబోతున్నాడు. హరే కృష్ణ మాతాజీ, సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది మాతాజీ. అవునా? ఎంటీ స్టమక్ కదా, ఇవాళ ఏకాదశి కదా, అది బయటకు వస్తలేనట్టుంది. అట్లే లేదు. హరే కృష్ణ. ఇప్పుడు బాగా అనిపిస్తుందా? బాగుంది. ఓకేనా? అయితే మిత్రవింద ఎవరు, తనని ఏ విధంగా పెళ్లి చేసుకోబోతున్నాడో చెప్పుకుందాం. మిత్రవింద వచ్చేసి మేనత్త కూతురు అనమాట. అవంతి రాజ్యము ఎప్పుడైతే వాసుదేవుడి యొక్క చెల్లెలు ఉందన్నమాట. కుంతి మహారాణితో పాటు ఇంకొక చెల్లెలు కూడా ఉంది. 4 చెల్లెళ్ళు ఉంటారు. దాంట్లో రాజాదిదేవి ఆమె పేరు. ఈ రాజాదిదేవిని అవంతి నగర రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. అవంతి నగరంలోకి వెళ్తుందన్నమాట ఈ రాజాదిదేవి. అయితే యాక్చువల్ గా చెప్పాలి అంటే మొత్తము విశ్వంలో చాలా మంచి గురుకులాలు ఉన్నది ఎక్కడ అంటే కాశీలో. కాశీ రాజుకు కంసుడు ఫ్రెండ్ అన్నమాట. కంసుడు చనిపోయిన తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరిని గురుకులానికి పంపించాలి అనేసి అనుకున్నారు. మరి కాశీకి పంపిస్తే మంచి ఎడ్యుకేషన్ అవుతుంది అనేసి దేవకి, వసుదేవులు, ఉగ్రసేనుడు అందరూ కూడా ఆలోచిస్తారు. మరి కాశీరాజు వచ్చేసి కంసుడికి ఫ్రెండ్ కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కంసుడు చనిపోయినప్పుడు కాశీరాజు ఉన్నటువంటి ఆ రాజ్యానికి పిల్లల్ని ఎలా పంపించగలుగుతాము అని ఆలోచిస్తారు. ఈ కాశీ రాజ్యంలోనే సాందీపముని కూడా ఉండేవాళ్ళు. ఈ కాశీరాజు ఏం చేశాడు అంటే తను శైవ, కాకపోతే శాక్తేయుడిగా మారాడనమాట. మారి తంత్రాలని తర్వాత మంత్రాలని నేర్చుకుంటూ శాక్తేయుడిగా అయిపోయాడు. పూర్తిగా తమోగుణంలో అయిపోయాడనమాట. ఆ రాజు యొక్క వైఖరి నచ్చక ఈ సాందీపముని తను ఏం చేస్తాడు అంటే కాశీని వదిలిపెట్టి అవంతి నగరానికి వచ్చేస్తాడు. సరేలే, కాశీ విశ్వనాథ్ కాకపోయినా సరే ఇక్కడ మహాకాళేశ్వరుడు ఉన్నాడు, ఆయన సాన్నిధ్యంలో ఉండొచ్చు అని చెప్పేసి సాందీపముని అవంతి నగరానికి వస్తే అవంతి నగర రాజు సాందీపమునికి స్వాగతం పలుకుతాడు. అక్కడ ఉన్నటువంటి క్షిప్రా నది ఆ తటంలో ఆయనకి గురుకులాన్ని ఏర్పరచుకునేందుకు తను వసతిని కల్పిస్తారనమాట.
ఆ విధంగా క్షిప్రా నది తటంలోనే తన గురుకులాన్ని ఏర్పరచుకొని తను అక్కడ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేస్తారనమాట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత దేవకి వసుదేవులు ఉగ్రసేనుల వారు ఏమనుకుంటారు అంటే, అవంతి నగరం వచ్చేసి మనదే, అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారే కదా. సో ఆ విధంగా మేనత్త ఉంటుంది అక్కడ, ఏమీ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అవంతి నగరంలోకి వెళ్ళి పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి తను వాళ్ళు నిశ్చయం తీసుకుంటారనమాట. సాందీప ముని దగ్గరికి సరేలే, కాశీ కాకపోతే ఏంటి, బెస్ట్ టీచర్ అవంతి నగరంలో ఉన్నారు కదా అని చెప్పేసి పంపిస్తారు. మరి ఈ సాందీప ముని చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడనమాట. తను ఎప్పుడైతే ఈ కృష్ణ బలరాములు అవంతి నగరంలో గురుకులానికి రాబోతున్నారన్న విషయం విని రాజాదిదేవి చాలా సంతోషపడుతుంది అనమాట. మరి రాజాదేవి యొక్క భర్త వీరగతి పొందుతాడనమాట. వీరగతి పొందిన తర్వాత ఆమె ఆ సతీగ సహగమనం చేయకుండా తను ఏం చేస్తుంది అంటే, ఆ రాజ్యానికి రాజుగా రాణిగా తనే ఆ రాజ్యాన్ని అంతా తనే చూసుకుంటుంది అనమాట. ఎందుకు సతీ సహగమనం చేయలేదు అంటే, తనకి ఇద్దరు పుత్రులు ఒక కూతురు ఉంది. ఇద్దరు పుత్రులు వచ్చేసి 2 సంవత్సరాలు ఒకరు, 4 సంవత్సరాలు ఒకరు ఉంటారు. కూతురేమో నెలల పాప. అలాంటి చిన్న పిల్లల్ని వదిలేసి తన దేహ త్యాగాన్ని చెయ్యదలుచుకోలేదన్నమాట. అందుకని వాళ్ళ యొక్క పాలన పోషణ చూసుకుంటూ ఆ రాజ్య భారాన్ని కూడా తనే చూసుకుంటుంది ఆ రాజాది దేవి. ఆ ఆ విధంగా ఆ రాజ్యాన్ని అంతా తనే చూసుకుంటుంది. మరి తన రాజ్యానికి సాక్షాత్ కృష్ణ బలరాములు వస్తున్నారు. కృష్ణ బలరాముల గురించి చాలా వినింది. తనకి తెలీదా ఏంటి తన తమ్ముడి యొక్క పిల్లలు ఎంత గొప్ప వాళ్ళో. అప్పుడప్పుడు మధ్యలో తల్లిగారింటికి వెళ్ళినప్పుడల్లా కూడా కృష్ణుడి గురించి చాలా వినేది. ఒకసారంట గోకులానికి కూడా వెళ్ళిందంట, బృందావనానికి కూడా వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకుంది. మిత్రవింద చాలా చిన్నది, తనకేమి గుర్తుకులేదు. సో ఎప్పుడైతే ఈ గురుకులానికి వస్తున్నారో అప్పుడు ఈ మెసేజ్ రాజాది దేవికి వచ్చిందనమాట. అప్పుడు ఏమనుకుంటుంది అంటే, వాళ్ళ మెయిన్ అల్లుళ్ళకి చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి అనేసి అనుకుంటుంది అనమాట. చెప్పాలి అనుకుంటుంది, మధ్య మధ్యలో వెళ్ళి కలవాలి అనుకుంటుంది, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి అని అనుకుంటుంది. తను ఆ రాజ్యానికే రాణి. మరి ఆ విధంగా చాలా ఏవేవో ఊహించుకుంటుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తూనే వాళ్ళ కూతురికి చెప్పేదన్నమాట. కృష్ణుడి యొక్క పరాక్రమవంతము, తర్వాత కృష్ణ బలరాములు ఏ విధంగా బృందావనంలో లీలలు చేశారు, నీకు గుర్తుకు లేదు, మనం ఒకసారి వెళ్ళాము, నీ కృష్ణుడిని చూసాము, కాకపోతే అని తను చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా కృష్ణుడు ఈ విధంగా రాక్షసులందరినీ చంపేశారు, తర్వాత క్రూరుడైనటువంటి కంసుని కూడా చంపాడు, చంపిన తర్వాత ఇప్పుడు గురుకులానికి వస్తున్నాడు అని చెప్పేసి కృష్ణుడి యొక్క గుణగణాలని చాలా చెప్తోంది. ప్రతిరోజు ఇదే పని అమ్మకి. ఆ ఇద్దరు కొడుకులేమో హస్తినాపురంలో జాబ్ చేయడానికి వెళ్ళారనమాట. హస్తినాపురంలో ఈ ఇద్దరు కొడుకుల పేరు ఆ ఏంటి అంటే వింద ఇంకా అనువింద అనమాట. వీళ్ళిద్దరు హస్తినాపురం ఏమంటారు, రాజ్యసభలో పార్షదులుగా పనిచేయడానికి వెళ్ళారనమాట. ధృతరాష్ట్రుడి యొక్క ఆ పార్లమెంట్ లో పార్షదులుగా పనిచేయడానికి వెళ్ళారు. అక్కడేంటి, ధృతరాష్ట్రుడేమో పేరుకే రాజు, పని అంతా చేసేది దుర్యోధనుడే కదా. మరి ఈ రాజాదిదేవి ఈ అవంతి నగరం కూడా పాండురాజు యొక్క ఆధ్వర్యంలోనే ఉండేదన్నమాట. పాండురాజు యొక్క సామంతరాజులుగా వీళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే పాండురాజు చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు గుడ్డివాడు రాజయ్యాడు, కానీ అతనేమి చేసేది లేదు. కొడుకు ఏది చెప్తే అదే నడుస్తుంది. ఆయన దగ్గర పని చేయడానికి విందా విందా ఇంకా అనువింద ఇద్దరు వెళ్ళారనమాట. వీరిద్దరూ ఆ దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం. దుర్యోధన పార్టీ అన్నమాట. దుర్యోధనుని దుర్యోధన అని కూడా అనేవాళ్ళు కాదు, వీళ్ళిద్దరు సుయోధన అని పిలిచేవారు అనమాట. అలాంటి మక్కువ కలిగినటువంటి వాళ్ళు అనమాట. అయితే గురుకులానికి వచ్చారు. తను వస్తారేమో అనేసి వెయిట్ చేస్తుంది. కాకపోతే గురుకులంలో ఉన్నటువంటి మాస్టర్ సాందీపముని చాలా స్ట్రిక్ట్, తను పంపించనంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తేనే తను తీసుకుంటాను అంటారు. ఆ విధంగా వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలో బట్టలు వేసుకొని బ్రహ్మచర్య ఆశ్రమాన్ని తీసుకొని సాందీపముని ఆ ఆశ్రమంలో ఉంటారు. ఎప్పుడైనా మధ్యలో వెళ్ళి స్నాక్స్ ఏవో ఒకటి ఇచ్చేసి వాళ్ళని కలిసి వద్దాము అనేసి ట్రై చేస్తుంది. కానీ రాణి అయినా కానీ ఆ గురుకులం యొక్క హెడ్ మాస్టర్ వల్ల తను వెళ్ళి కలవలేకపోయింది అనమాట. కలవలేకపోయింది.
ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే మిత్రవింద అంటుందన్నమాట. అమ్మ ఎప్పుడు వస్తారు వాళ్ళు అనేసి అడుగుతుందన్నమాట. విని విని ఇంకా వాళ్ళని చూడాలనే కోరిక తనలో బాగా పెరిగిపోయిందన్నమాట. మరి వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళని రిలీవ్ చేస్తాడు. అప్పటి వరకి చుట్టాలని కానీ, అమ్మ నాన్నలని కానీ, ఎవరిని కానీ ఆయన అలో చేయట్లేడు కలవడానికి. మరి వాళ్ళ చదువు ఎప్పుడైపోతుందమ్మా అనేసి అడుగుతుంది. అప్పుడు రాజాదిదేవి ఏమంటుంది అంటే మేబీ 1 or 2 years పట్టొచ్చు. వాళ్ళ అనుసారంగా వాళ్ళ యొక్క చదువు కంప్లీట్ అయిపోతుందమ్మా అనేసి చెప్తుందన్నమాట. కాకపోతే కృష్ణ బలరాములు ఏం చేశారు, వాళ్ళు వచ్చిన 2 నెలల్లోనే వాళ్ళ చదువు అంతా కంప్లీట్ అయిపోయింది. మామూలుగా సామాన్యమైన బాలకుడు ఎవరైతే అంటే తెలివి కలిగిన బాలుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 సంవత్సరాల కాలంలో ఆ విద్యలన్నీ నేర్చుకుంటారంట. కాకపోతే కృష్ణ బలరాములు ఇద్దరు 64 రోజుల 64 కళలు నేర్చేసుకున్నారు. మరి గురుకులానికి వచ్చినటువంటి పిల్లలు 2 నెలల్లో మొత్తం 6 సంవత్సరాల్లో చదివేటటువంటి చదువు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని తిరిగి పంపించేస్తున్నాడు గురువు గారు. ఈ విషయము అవంతి రాజ్యం అంతా తెలిసిపోయింది అనమాట. అసలు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, వాళ్ళు వసుదేవుడి పిల్లలు కృష్ణ బలరాములు, వాళ్ళు మొత్తం 64 రోజులు 64 కళలు నేర్చేసేసుకున్నారు. వాళ్ళకి ఈ రోజు ఏంటి అంటే ఫేవరల్ పార్టీ, సో ఈ రోజు గురు దక్షిణ తీసేసుకొని వాళ్ళని వాళ్ళ రాజ్యానికి తిరిగి పంపించేస్తారు అనేసి ఈ మెసేజ్ మొత్తం అవంతి రాజ్యం అంతా తెలిసిపోయింది. ఫేవరల్ పార్టీకి అందరూ అటెండ్ అవ్వాలి అనేసి అనుకుంటారనమాట. గురుదక్షిణకి ఆ పిల్లల దగ్గర ఏముంటుందిలే, ఆ గురుదక్షిణకి మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి వర్తకులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ అవంతి రాజ్యంలో వాళ్ళ దర్శనం అయిపోతుంది. ఈ వంకతో మనం ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళి ఆ గురువు గారికి వాళ్ళు ఇచ్చేసుకుంటారు అనేసి ఈ వర్తకులందరూ అనుకొని వాళ్ళ శక్తానుసారంగా ధనాన్ని గిఫ్ట్స్ ని తీసుకొని వెళ్ళారంట ఆ ఫేవరల్ పార్టీకి. తర్వాత రాజాదిదేవి ఏమనుకుంటుంది అంటే ఇంతోటి గురుదక్షిణ కోసం ఇప్పుడు అన్నయ్య దగ్గరికి కబురు పంపించాలా, మథురా నుంచి ఇప్పుడు ధనం రావాలా, అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, సో నేను హెల్ప్ చేస్తాను అంటే నేను ఇస్తాను అని చెప్పేసి తిను కూడా ఏమనుకుంటుంది అంటే తను కూడా వెళ్దాము అని చెప్పేసి ఆ ఫేవరల్ పార్టీకి రాజాదిదేవి కూడా ధనాన్ని తీసుకొని తను వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫేవరల్ పార్టీ అసలు తెలియకుండానే గురుకులానికే కాకుండా ఆ పార్టీ మొత్తం అవంతి నగరానికి అయిపోయింది అనమాట. అందరూ చూస్తూ ఉన్నారు. రామ శ్యామ వచ్చారు. వాళ్ళని చూస్తూ చూస్తూ వీళ్ళందరూ కూడా మైమర్చిపోయారు. భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన ఎవరు కూడా వాళ్ళకి ఇంకేది చూడాలని అనిపించదు. అలా ఉంటుంది ఆయన యొక్క రూపం. ఆయన చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోయారనమాట. రామశ్యామ వచ్చేసి గురువు గారి యొక్క పాదాలకి నమస్కరించి గురువు గారిని అడుగుతారనమాట, మీకేమి కావాలి గురుదక్షిణగా అనేసి అడుగుతారనమాట. అప్పుడు సాందీపని ముని ఏమంటారంటే నేను మిమ్మల్ని శిష్యులుగా పొందాను, అది నా యొక్క మహద్భాగ్యం, దీనికి మించినటువంటి అదృష్టం లేదు, నాకు ఏమి వద్దు అనేసి సాందీపని ముని అంటారనమాట. అప్పుడు కృష్ణ బలరాములు అంటారు, అలా కాదు, మీరు మాకు విద్యని చెప్పారు కాబట్టి మా యొక్క ధర్మము మీకు గురుదక్షిణ సమర్పించుకోవడము మా యొక్క ధర్మము, మీరు అలా కాదు, మీరు ఏదో ఒకటి మమ్మల్ని అడగండి అనేసి అంటే సాందీపముని నిజంగానే తను చాలా సంతృప్తిగా ఉన్నాడు. తను ఏది ఆశించడం లేదు కృష్ణ బలరాముల నుంచి, తను ఏది కూడా అడగాలి అనేసి అనుకోవట్లేదు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, సరే గురువు గారు, గురుమాతను అడగండి, తనకి ఏమైనా కావాలేమో అనేసి తనని అడగండి అనేసి తను అంటాడనమాట. సాందీపమునికి తెలుసు వచ్చిన వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని, సచ్చిదానంద విగ్రహుడని, తనే పరబ్రహ్మమని సాందీపమునికి తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు గురుకులానికి వచ్చారో వాళ్ళకి విద్యను నేర్పిస్తున్నాడో అప్పుడే తను అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి. అలాంటి సాందీపని ముని తను చాలా ఉప్పొంగిపోతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఏంటి అంటే ఈ మహద్ అవకాశాన్ని నేను పొందాను, వాళ్ళకి చదువుని చెప్పేటటువంటి జ్ఞానాన్ని చెప్పేటటువంటి అంటే భగవంతుడు ఎటువంటి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సకల గుణనిధి, సకల విద్యానిధి, సకల జ్ఞాననిధి, ఆయన దగ్గర ఏది కూడా లేనిది లేనే లేదు. కాకపోతే తను మానవ శరీరంలో వచ్చి తను లీలలు చేస్తున్నాడు కాబట్టి సాధారణమైన మానవులు ఏ విధంగా అయితే గురుకులానికి వెళ్ళి విద్యను గడిస్తారో అదే విధంగా తను కూడా గురుకులానికి వెళ్ళి విద్యను గడించడానికి వెళ్ళాడనమాట. మరి ఆ విధంగా గురువు చాలా ఒప్పొంగిపోతున్నాడు, నాకేమీ అవసరం లేదు, ఆ ఏది అవసరం లేదు అంటే లేదు లేదు మీరు గురుమాతను అడిగి చెప్పండి అనేసి
అంటారనమాట. అప్పుడు సాందీపని ముని గురుమాత దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి అంటాడు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫేవరెల్ పార్టీ వాళ్ళు గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నారు, నీకేమైనా కావాలా అనేసి అడుగుతాడు. నాకైతే ఏమీ లేదు, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, నేను పొందాల్సింది ఏమీ లేదు, నాకు ఎటువంటి కోరికలు కూడా లేవు అనేసి అంటాడనమాట. అప్పుడు గురుమాత ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది, ఎక్కెక్కి ఏడుస్తా ఉంది. అంటుందన్నమాట, ఏమంటుందంటే ఎందుకంటే 2 సంవత్సరాల క్రితమే పుత్రుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పుత్ర శోకంలో ఉంది. ఎప్పుడైతే ఈ రామ శ్యామ వచ్చారో వాళ్ళిద్దరిని చూసిన తర్వాత తను చెప్తుందన్నమాట, ఎప్పుడైతే ఈ రామ శ్యామ గురుకులానికి వచ్చారో వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నా లోపల మాతృవాత్సల్యం ఉప్పొంగిపోతుంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నువ్వు ఇంకొన్ని రోజులు వాళ్ళని గురుకులంలోనే అట్టి పెట్టుకోవచ్చు కదా, ఇంత తొందరగా ఎందుకు పంపిస్తున్నావు అనేసి భర్తను అడుగుతుంది అనమాట. అప్పుడు సాందీపని ముని అంటారు, నేనేం చేయగలుగుతాను, వాళ్ళు ఆ విద్యను ఇంత త్వరగా నేర్చుకున్నారు, నేనేమి చేయలేను కదా, అందుకని చెప్పేసి వాళ్ళు అయిపోయింది, వాళ్ళని పంపించాల్సి వచ్చింది అనేసి అంటాడనమాట. అప్పుడు ఆ, గురుమాతని చెప్తాడనమాట, వాళ్ళిద్దరు సామాన్యమైన వాళ్ళు అనుకుంటున్నావా, వాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మము వాళ్ళు అనేసి చెప్తాడనమాట. అప్పుడు గురుమాత ఏమంటుందంటే, హరే కృష్ణ మాతాజీ, నీ వాయిస్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. డౌన్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. హరి కృష్ణ, హరి కృష్ణ మాతాజీ, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనే. అయితే సాందీపని ముని భార్యకు చెప్తాడనమాట, వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, సాక్షాత్ పరబ్రహ్మము అనేసి. అంటే అప్పుడు సాందీపని ముని గురుమాత ఏమంటుందంటే, సరే అయితే వాళ్ళు గురుదక్షిణగా నా పుత్రుని తిరిగి తీసుకురమ్మని చెప్పు అనేసి అంటుందన్నమాట. అప్పుడు సాందీపని ముని తల పట్టుకుంటాడు, అసలు నిన్ను వచ్చి అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ, అసలు ఏమి నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా, అసలు స్పృహలో ఉన్నావా, 2 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి పుత్రుని ఏ విధంగా తీసుకొని వస్తారా, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు అడిగినటువంటి విషయాన్ని ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి వాళ్ళని అడగాలి నేను అనేసి తను అంటాడనమాట. అప్పుడు సాందీపని ముని గురుమాత ఏమంటుంది అంటే సాందీపని మునితో, నువ్వే కదా ఇప్పుడే చెప్పావు పరబ్రహ్మం అనేసి, మరి పరబ్రహ్మాన్ని ఏదైనా అడగొచ్చు, తను ఏదైనా చేయగలుగుతాడు కదా, నీ పరబ్రహ్మంని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పు అనేసి తను అంటున్నాడు. సో ఇంకా సాందీపని ముని ఏమి చేయలేక, పాపం తనకు అడగాలని లేదు, అసలు గురుదక్షిణ స్వీకరించాలనే తనకు లేదు, తను ఎంత సంతృప్తిగా ఉన్నారంటే రామ శ్యామ తన దగ్గర ఉన్నారు, నా దగ్గరికి వచ్చారు, ఆ సంతోషంలో చాలా ఉప్పొంగిపోతున్నాడు, తనకి ఏది అడగాలని లేదు. అయినా కానీ తను గురుమాత అడిగింది కాబట్టి తను వెళ్ళి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు రామ శ్యామ అంటారు, ఓకే మంచిదే అని చెప్పేసి వాళ్ళు రథాన్ని తీసుకొని వెళ్తారనమాట. రథసారథిని తీసుకొని వెళ్తారు. రథసారథిని తీసుకొని, అంటే సముద్రంలో నా పుత్రుడు చనిపోయాడు అని చెప్తారు కదా, సముద్రుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సముద్రుడు ఆల్రెడీ రామ అవతారంలో రాముడి యొక్క ప్రభావాన్ని రుచి చూసినటువంటి వాడు, ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో అప్పుడు వచ్చి మాట్లాడతాడు అన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నీ దగ్గర ఉన్నటువంటి సాందీపని ముని యొక్క పుత్రుని తిరిగి ఇవ్వు అనేసి అంటే, అప్పుడు సముద్రుడు ఏమంటాడు, లేదు లేదు, నా నా సముద్ర గర్భంలో ఉన్నటువంటి శంఖచూడుడు తనని తీసుకుని ఉంటాడు అంటే, అప్పుడు మనం ఈ కథ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ శంఖచూడుడిని వధించి శంఖాన్ని తీసుకుంటాడు. అక్కడ ఆ పిల్లోడు లేకపోయేసరికి అక్కడి నుంచి యమపురికి వెళ్తాడు. యమపురికి వెళ్ళి ఆ శంఖాన్ని పూరిస్తాడనమాట. ఎప్పుడైతే ఆ శంఖాన్ని పూరించాడో లోపల ఉన్నటువంటి యమధర్మరాజుకి అర్థమైపోయింది తన స్వామి వచ్చేసాడని. సమయ సంయమనిపురం, యమపురిని సంయమనిపురం అనేసి అంటారనమాట. అయితే రామశ్యామ ఇద్దరు సంయమనిపురానికి వెళ్దాము అంటే అప్పుడు రథసారథి చూస్తుంటాడనమాట, ఏంటి ఇప్పుడు యమపురికి వెళ్తావా అనేసి తను ఆశ్చర్యపోతుంటాడు అనమాట. నువ్వేం కంగారు పడొద్దు, మనం వెళ్ళి వస్తాము అనేసి తనకు చెప్తారనమాట. ఆ విధంగా ఆ యమపురికి ఎప్పుడైతే ఈ రామశ్యామ వెళ్ళారో, వెళ్ళిన తర్వాత యమధర్మరాజు లోపల నుంచి బయటికి వచ్చి స్వాగతం చెప్తున్నాడు, హారతి ఇస్తున్నాడు, తనకి ప్రాణ ప్రక్షాళన చేశాడు, ఇంకా లోపలికి వెళ్ళలే, బయట ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. ఆ భగవంతుడు వచ్చిన కార్యం ఏంటి అని అడిగిన తర్వాత నాకు ఈ బాబు కావాలి అని చెప్తాడనమాట. ఆ బాబుని తీసుకొని సూక్ష్మ శరీరంగా ఇస్తాడనమాట. సూక్ష్మ శరీరంగా ఇచ్చి తను ఏమంటాడంటే, మీరు అక్కడ ప్రింట్అవుట్ తీసుకోండి అనేసి చెప్తాడనమాట. అప్పుడు సరే సరే వద్దు, మీకు ఆ శ్రమ కూడా వద్దు అని చెప్పేసి తర్వాత యమధర్మరాజు స్థూల శరీరాన్ని కూడా తయారు చేసి కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకి ఆ
ఆ 2 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి సాందీపని ముని యొక్క సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వచ్చి తనకి స్థూల శరీరాన్ని ఇచ్చి రథంలో కూర్చోపెడతాడనమాట. అయితే యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి తను మొత్తం ఆయన చిత్త ఏదైతే ఉందో దాన్ని చూడమని చెప్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు బయలుదేరాడో అప్పుడంట యమపురి అంతా ఖాళీ అయిపోయిందంట. ఎందుకు అంటే భగవంతుడు పూరించినటువంటి శబ్దాన్ని విని భగవంతుడికి తగిలినటువంటి గాలి యమలోకంలో ఉన్నటువంటి అన్ని 24 నరకలోకాల్లోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పాపులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారండి. ఇంకెవరు కూడా అక్కడ లేరు. ఓన్లీ ఆ యమలోకంలో సేవ చేసే వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారనమాట. అసలు వాళ్ళ యొక్క చిట్టా మొత్తం అంత కంప్లీట్ కూడా డిలీట్ అయిపోయిందంటే ఎవరికి ఏమీ లెక్కపత్రం ఏది లేదంట. భగవంతుడు ఎప్పుడైతే యమపురి దగ్గరికి వెళ్ళారో యమలోకం అంతా కూడా ఉద్ధరించబడిందంట. ఆ విధంగా సాందీపని ముని యొక్క పుత్రుడిని తీసుకొని సాందీపునికి ఇచ్చేస్తారు. అక్కడ చూస్తూ ఉండగానే జరిగిందంట. మా అంటే 1 గంటన్నర పావుదొక 2 గంటల్లో ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. రామశ్యామ సముద్రానికి వెళ్ళడము, తర్వాత యమలోకానికి వెళ్ళడము, పుత్రుడిని తీసుకొని రావడము, ఇవ్వడం. అసలు అందరూ చనిపోయినటువంటి అవధి రాజ్యంలో కంప్లీట్ పోయింది మాతాజీ, వాయిస్ కంప్లీట్ పోయింది. ఇప్పుడు ఆ వైట్ ఉంది కదా, అది మౌత్ దగ్గర పెట్టుకోవాలేమో మాతాజీ. ఇది ఇయర్ ఫోన్స్ పిల్లలు పెట్టుకుంటుంటే చూస్తా నేను అంతే. అప్పటి నుండి కూడా తక్కువనే ఉంది అది. హరే కృష్ణ, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. వినిపిస్తుందా? ఓకే, అయితే ఈ వైట్ బాగాలేదేమో, కొత్తదని చెప్పి పిల్లలు ఇచ్చారు. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి అవంతి రాజ్యంలో ఉన్నటువంటి ఆ పురవాసులందరూ కూడా చూస్తూ ఉండగానే గంటన్నర లోపే రామశ్యామ ఆ పిల్లోని తీసుకొని రావడము చూసి ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ యొక్క గుణగణాలు విన్నారు, ఇప్పుడు సాక్షాత్ వాళ్ళ యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకుంటున్నారనమాట. అంతా అయిపోయిన తర్వాత రామశ్యామ ఇంకా గురువుకి, గురుమాతకి, అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పి సెలవు తీసుకొని బయలుదేరిపోతున్నారనమాట. అప్పుడు రాజాదిదేవి వెళ్ళి రామశ్యామని చాలా రిక్వెస్ట్ చేస్తుంది, రండి మా ఇంటికి ఆతిథ్యానికి అనేసి చెప్తుంది. మేనల్లులను చూసి చాలా పరవశించిపోతుంది. అల్లుళ్ళు ఒక్క రోజుకైనా ఇంటికి వస్తే బాగుండని చాలా సంతోషపడుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మము అలాంటి రామశ్యామ గురించి ఎంతో వినింది. వాళ్ళకి సేవ చేయాలని కోరిక చాలా కుతూహలంగా ఉందన్నమాట తనకి. పిలిస్తే అప్పుడు రామశ్యామ అంటారంట, ఆల్రెడీ చాలా సాయంత్రం అయిపోయింది కదా అత్తయ్య, ఇంటికి వెళ్ళిపోతాము అనేసి అంటారంట. అప్పుడు లేదు అట్లీస్ట్ ఈ ఒక్క రాత్రి కన్నా ఇక్కడ ఉండేసి మీరు పొద్దున్నే లేచి వెళ్దురు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, పాపం మేనత్త కదా, మళ్ళీ రాజు కూడా లేడు, తనే ఈ రాజభారాన్ని అంతా కూడా చేస్తోంది, మరి తన ఎంతో కుతూహలంగా ఉంది తను సేవ చేయాలని అని చెప్పేసి రామశ్యామ ఒప్పుకొని ఇంటికి వస్తారనమాట. ఎప్పుడైతే రాజ్య భవనానికి వస్తున్నారో అసలు ఇప్పటి వరకు కని విని వెరగనంతగా ఉత్తమంగా వైభవంగా వాళ్ళిద్దరికి వెల్కమ్ చేసిందంట ఆ రాజాదిదేవి. అయితే వీళ్ళిద్దరు గురుకులంలో నుంచి ఇంకా గురుకులం అయిపోయింది, వాళ్ళ మొత్తం కోర్స్ అంతా అయిపోయింది కదా. వాళ్ళు ఎలా వస్తున్నారు అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, సో వాళ్ళిద్దరు మంచిగా చాలా ప్రశాంతమైనటువంటి నైట్ డ్రెస్, కూలింగ్ ఆ నైట్ డ్రెస్ వేసుకొని వీళ్ళిద్దరు వస్తున్నారంట. వీళ్ళిద్దరికి చాలా ఘనంగా వైభవంగా వాళ్ళిద్దరికి స్వాగతం చెప్పింది. వాళ్ళిద్దరికి భవంతిలో ఉండడానికి అవన్నీ కూడా ఏర్పాట్లు చేసిందనమాట. సో మిత్రవింద ఎప్పుడైతే కృష్ణుణ్ణి చూసిందో, ఎలా అయితే చూసిందో చాలు, అంతే, ఇంకా అలానే చూస్తూ నించొని ఉండిపోయిందంట. తన కళ్ళతోనే కృష్ణుడి యొక్క రూపాన్ని తాగేస్తోందనమాట ఆమె. ఆ విధంగా కృష్ణుడి యొక్క రూపాన్ని హృదయంలో పెట్టేసుకుంది. ఇంకా అసలు ఉలకడం లేదు, పలకడం లేదు. ఆ రాత్రి ఎలా గడిచిందో తనకి తెలియదు.
అమ్మ చాలా బిజీగా ఉంది. తెల్లారిన తర్వాత రామశ్యామ అందరికి బాయ్ చెప్పారు, వీడ్కోలు తీసుకున్నారు, వాళ్ళు మద్రాసు వెళ్ళిపోయారు కూడా. కానీ మిత్రవింద మాత్రము అలానే ఉందంట, స్తబ్దంగా ఉందంట, కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా ఉందంట. అందరూ వచ్చి తనని మేల్కొల్పారంట, అసలు ఏమైపోయింది తినుకు అని చెప్పేసి. తను ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడు అంటుందన్నమాట, అమ్మ నేను ఆయనకి దాసరాలను అయిపోయాను, నేను ఆయనకి సరెండర్ అయిపోయాను అనేసి మిత్రవింద చెప్తుందన్నమాట. ఆ విధంగా ఇంకా అప్పటి నుంచి కృష్ణుడి యొక్క రూపాన్ని తలుచుకోవడము, ఆయన గురించి విన్న వాటిని స్మరించడము, ఆయన గురించే వేచి ఉండడము మిత్రవింద పని, ఇంకొకటి లేనే లేదనమాట. ఇంకా తను కొంచెం పెద్దగైంది, వయస్సు పెద్దగైంది, ఎప్పుడైతే మ్యారేజ్ టైం వచ్చిందో అప్పుడు ఇద్దరు అన్నలు కలిసి ఒక పెద్ద స్వయంవరాన్ని ఏర్పరుస్తున్నారనమాట. మరి ఆ ఈ స్వయంవరం ఆల్రెడీ వీళ్ళిద్దరు ఎక్కడ పనిచేస్తున్నారు? హస్తినాపురంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర పనిచేస్తున్నారు. దుర్యోధనునికి లీవ్ లెటర్ ఇస్తారనమాట. ఎందుకంటే వారం రోజులు మాకు పని ఉంది, మేము రాము అని చెప్పాలని. కాకపోతే వీళ్ళిద్దరికి ఒక కోరిక ఉండేది, ఏంటి అంటే దుర్యోధనుణ్ణి స్వయంవరానికి ఇన్వైట్ చేయాలి అని. ఒకవేళ దుర్యోధనుడు వచ్చి తన చెల్లిని పెళ్లి చేసుకుంటే మొత్తం భూమండలానికి, హస్తినాపురానికి ఎంతో మంది రాజుల యొక్క చక్రవర్తి, ఆ చక్రవర్తికి భార్య అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చాలా ఆశపడుతున్నారనమాట. మరి ఇన్విటేషన్ ని ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాది చాలా చిన్న రాజ్యము, మా ఇన్విటేషన్ ని వాళ్ళు తీసుకుంటారో లేదో, వాళ్ళు వస్తే మేము సరిగా ఆయనకి వెల్కమ్ చెప్తామో లేదో అని చెప్పేసి భయపడి తడబడుతున్నారనమాట. ఇన్విటేషన్ ఇవ్వడానికి, స్వయంవరానికి పిలవడానికి వాళ్ళు తడబడుతూ ఉన్నారనమాట. ఆ విధంగా చివరికి లీవ్ పెట్టాలి అని చెప్పేసి లీవ్ లెటర్ పెడుతున్నప్పుడు, అసలు లీవ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని అడిగితే, మాకు ఒక చెల్లి ఉంది, తన యొక్క స్వయంవరం ఏర్పాట్లు చేస్తున్నాము, అందుకే మాకు వారం రోజులు లీవ్ కావాలి అనేసి అడుగుతారనమాట. అప్పుడు సరే సరే వెళ్ళి రండి అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు, అవునా మీ చెల్లి ఎలా ఉంటుంది ఫోటో చూపించమంటే చూపిస్తారనమాట. అప్పుడు ఆ మిత్రవింద యొక్క ఫోటో చూసి ఇంకా దుర్యోధనుడు బోల్డ్ అయిపోయాడు. అప్పుడు ఏమంటాడంటే, నేను వస్తాను స్వయంవరానికి అనేసి అంటాడనమాట. వెంటనే ఆ ఇన్విటేషన్ ఏదైతే ఉందో దుర్యోధనుడి చేతిలో పెట్టేస్తారనమాట. ఇంకా వీళ్ళ క్షిప్రా నది తటంలో ఈ భూమి మీద ఉన్న ఆ భూమండలంలో ఎంతో మంది ఎన్నో దిక్కుల్లో నుంచి రాజులందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. యదు వంశానికి ఇన్విటేషన్ ఇవ్వడంకి వీళ్ళిద్దరికి ఇష్టం లేదు. అనువిందాకి కృష్ణుడికి యదు వంశానికి ఇన్విటేషన్ ఇవ్వడం ఆయనకి ఇష్టమే లేదు. ఏమంటారంటే, అమ్మ నీకేమి పని లేదు, ఆల్రెడీ ఇప్పటికి ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి ఎందుకు నువ్వు ఇచ్చేది ఇన్విటేషన్ అనేసి అంటారనమాట. కానీ రాజాదిదేవి మాత్రం ఊరుకోవట్లేదు. అదేంటి, అయితే మా పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు, నాకేంటి అది కాదు, నా మేనల్లుడు అంత పరాక్రమమైన వాడికి నేను ఇన్విటేషన్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి రాజాదిదేవి చాలా స్పెషల్ ఇన్విటేషన్ ని పంపిస్తుంది అనమాట యదువంశానికి. సో యదువంశానికి ఇన్విటేషన్ పంపిస్తుంది. అక్కడ వాళ్ళందరికీ కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఒక కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ ని గెలవడం కోసం నేను వెళ్తున్నాను అని చెప్పేసి వస్తాడు. కానీ నేను స్వయంవరానికి వెళ్తున్నాను అని చెప్పాడు అనమాట. ఆ విధంగా చతురంగ సైన్యాన్ని తర్వాత రథసారథిని తీసుకొని వస్తాడనమాట. అనువింద వీళ్ళిద్దరూ, దుర్యోధనుడు వస్తాడు, ఆయనకి వెల్కమ్ చెప్పడంలో, ఆయనకి సపర్యాలు చేయడంలో, ఆయనకి సదుపాయాలు ఏర్పరచడంలో చాలా బిజీగా ఉంటారు, ఇంకెవరిని పట్టించుకోవట్లేరు అనమాట. కానీ రాజాదిదేవి మాత్రం చాలా దక్షత కలిగినటువంటి రాణి, ఆమె అందరినీ కూడా చూసుకుంటుంది అనమాట. మరి అక్కడ వీళ్ళందరికీ క్షిప్రా నది ఒడ్డులో వేసినటువంటి టెంట్లలో ఈ యదువంశీయులైనటువంటి కృష్ణుడు ఏమి ఉండడు. ఆయన నేరుగా రాజభవనానికి వస్తాడనమాట. రాజభవనంలోనే తనకి ఆల్ట్ ఏర్పాటు చేశారనమాట. తన గెస్ట్ హౌస్ వాళ్ళ రాజభవనమే అనమాట. విధంగా మళ్ళీ ఇప్పుడు మిత్రవిందాకి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఇంకా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటే తనని తను మయమరిచిపోతుంది అనమాట. కానీ సమయం లేదు. ఎలా అంటే, ఇప్పుడు వరమాలను తీసుకొని వెళ్ళి ఇప్పుడే కృష్ణుడి మెడలో వేసేయాలి అన్నంత ఉత్సాహంగా తనుంది. రేపటి వరకు స్వయంవరం వరకు ఆగడం తనకి ఇష్టమే లేదు. కాకపోతే తన ట్రైనింగ్ నడుస్తుంది అనమాట. రేపు స్వయంవరం ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా నడవాలి, నువ్వు అక్కడికి ఒక్కొక్క రాజు దగ్గరికి వెళ్ళి ఎలా చూడాలి, తర్వాత ఎలా మాలేయాలి నువ్వు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాసీగణం ఎవరైతే ఉన్నారో ఆమెకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆమె ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి నగలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఇవన్నీ కూడా దాంట్లో చాలా బిజీగా ఉంది అనమాట. సో
తెల్లారి ఈ స్వయంవర సభ ఏర్పాటు జరిగింది. అక్కడే పెద్ద గ్రౌండ్ లో ఏర్పరిచారు, చాలా పెద్దగా ఏర్పరిచారు. అయితే ఎవరైతే ఈ రాజులందరూ ఉన్నారో ఆ రాజులందరూ కూడా వచ్చారు, దుర్యోధనుడు కూడా వచ్చాడు. వింద అనువింద ఏం చేస్తారు అంటే, ఎక్కడైతే మిత్రవింద కూర్చొని ఉంటుందో తను అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఆ నడుచుకుంటూ ఫస్ట్ లేవగానే ఆమె చూపు పడే విధంగా దుర్యోధనుడికి ఆసనాన్ని ఏర్పరిచారంట అన్నలిద్దరు. ఎందుకు అంటే, ఈ మొత్తము చక్రవర్తికి తన భార్య అవుతే బాగుంటుందని వీళ్ళిద్దరు ఆశపడుతూ ఉన్నారనమాట. ఏర్పరిచారు. కానీ మిత్రవిందకి తెలుసు కృష్ణుడు వచ్చేసాడు అన్న విషయం. మరి ఇంకా కృష్ణుడు ఎంట్రీ అవ్వలేదు. రాజులందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో వాళ్ళు కూర్చున్నారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో, కొంచెం లేటుగా వచ్చాడు, లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు హీరో. సో ఆ విధంగా అతను ఎప్పుడైతే ఆ సభకి వచ్చాడో ఈ రాజులందరూ కూడా నల్లమొఖాలైపోయాయంట వాళ్ళందరికీ. అసలు కృష్ణుడికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మా అందరికి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముండే, వీళ్ళకి మమ్మల్ని పిలవాల్సిన అగత్యం ఏమొచ్చింది? వీళ్ళ కోసం అని చెప్పి మేము ఇప్పుడు ఉన్న ఫలంగా మా కార్యాలని మా పనులన్నింటినీ వదిలేసి ఉన్న ఫలంగా వచ్చాము. అసలు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం, మా రాజ్యంలో మా దారి ఖర్చులకు కూడా అవి కూడా వేస్ట్ అయిపోయాయి అని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళందరూ ఒక్కొక్కరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళు అనవసరంగా ఇంత ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు, కృష్ణుడిని పిలిచినప్పుడు మనని ఎందుకు పిలిచారు అని చెప్పేసి. ఇంకా మిత్రవింద ఎప్పుడైతే తన ఆ సభలోకి ప్రవేశించిందో తన వరమాలను తీసుకొని తను ఎటు చూడడం లేదు. నా దుర్యోధన, నా ఏ రాజుని కూడా తను చూసేది లేదు. మరి స్వయంవరంలో తను ఏం చేయాలి? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తనని చూసిన తర్వాత తనకి నచ్చిన వాళ్ళకి వరమాలను వేయాలి. అలా కాదు, ఆమె సీదా గార్లెట్ తీసుకొని వచ్చి కృష్ణుడి మెడలో వేసేసింది. కానీ ఈ రాజులందరి మధ్యలో కూడా బాగా అలజడి ఏర్పడింది అనమాట. అప్పుడు వీళ్ళందరినీ కూడా రాజాదిదేవి సంలయిస్తుంది. తర్వాత కృష్ణుడు ఇంకా అక్కడ ఆగడు. ఆమె వరమాల వేయగానే ఆమెను తీసుకొని రథం ఎక్కేసి ద్వారకాకు వచ్చేస్తాడు. అక్కడ ఏం చెప్పొచ్చాడు? కాంపిటీషన్కి వెళ్తున్నాను అని చెప్పాడు. సో ఆ కాంపిటీషన్కి వెళ్ళి కాంపిటీషన్లో మిత్రవిందని తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా వీళ్ళకి అలవాటు అర్థమైపోయింది, కృష్ణుడు ఒక్కడిగా వెళ్తాడు, ఇద్దరుగా వస్తాడు. సో మళ్ళీ వీళ్ళు ఒక మంచి ముహూర్తాన్ని పెట్టేసి వాళ్ళిద్దరికి అంగరంగ వైభవంగా చాలా గొప్పగా చాలా పెద్దగా పెళ్లి చేస్తారనమాట. సో ఎప్పుడైతే వింద అనువిందలో కృష్ణుడు ఎందుకు వస్తాడు అనేసి అంటారు కదా, అప్పుడు కృష్ణుడు అక్కడ మనసులో ఏమనుకుంటాడంటే, ఎందుకు రాను? ఎవరైతే తీవ్రమైన భక్తితో నన్ను పిలుస్తున్నారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమని, ఎందుకు భగవంతుడు ప్రేమకి మొహమాచుకొని ఉన్నాడనమాట. ఎవరు ప్రేమని ఇస్తానన్నా కూడా వాళ్ళ దగ్గర ఆ ప్రేమని స్వీకరించడానికి తను సిద్ధంగా ఉంటాడు. మిత్రవింద ఆ విధంగా తన యొక్క శరణాగతి కృష్ణుడి పట్ల తను ప్రదర్శించేటప్పుడు తన హృదయం నుంచి వచ్చేటటువంటి ఆ పిలుపుని స్వీకరించి తను వచ్చాడనమాట. లేకపోతే తను వచ్చేవాడు కాదు. భగవంతుణ్ణి ఎవరమైతే మనం అంత తీవ్రంగా ప్రార్థిస్తామో అప్పుడు కృష్ణుడు తన సాన్నిధ్యాన్ని మనకి ఇస్తాడనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. రోజుకో పెళ్లి భోజనం పెట్టించేస్తున్నారు. రోజుకి ఒక పెళ్లి చేసుకుంటున్నాడు కృష్ణుడు. మళ్ళీ రేపు సాయంత్రం ఇంకొక పెళ్లి చెప్పుకుందాం. ఇంకొక పెళ్లి చెప్పుకుందాం. కృష్ణ మాతాజీ నెక్స్ట్ అనుకుంటా మాతాజీ, నేను కూడా మర్చిపోయా. కృష్ణ ఒక్కరోజు కూడా పెళ్లి భోజనం పెడతాం. భద్ర కృష్ణ భద్ర ఇంకా ఇద్దరు ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే మామూలుగా కృష్ణ కథ టూకీగా అట్లా పైన తెలుసు, కానీ ఇంత అంటే ఎవరిని ఎట్లా చేసుకున్నాడు అన్నది తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే చాలా బాగుంది మాతాజీ కృష్ణ లీలలు. ఆల్ గోస్ టు శ్రీల ప్రభుపాద దయ. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.